సోదరులారా, ఈ టెక్నాలజీ యుగంలో మనిషి యొక్క జీవితం ఒక యాంత్రిక జీవితంగా మారిపోయింది. ఉదయం నిద్ర లేవగానే పరుగున ఆఫీస్కు వెళ్ళిపోవడం, అక్కడ పనులు చేస్తూ ఒత్తిడికి గురైపోవడం, ఆ తర్వాత సమయానికి తిండి లేకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం, బాస్ చేత ప్రెషర్కి గురైపోవడం, ఇలా అనేక సమస్యల వల్ల మనిషి సతమతమవుతూ తన దాంపత్య జీవితంలో, శృంగార జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనిషికి కలిగే ఫిజికల్ డ్యామేజ్ గురించి అతడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు, ఎవరిని సంప్రదించడం లేదు, ఎవరితో చర్చించడం లేదు. అలాంటప్పుడు ఈ సమస్యలు ఏమైపోతున్నాయంటే, తన పర్సనల్ లైఫ్లో, దాంపత్య జీవితంలో చేదు అనుభవాన్ని చూసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేని కారణంగా భార్యాభర్తల మధ్య సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎదురై చివరికి విడాకుల వరకు కూడా వెళ్ళినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల్లో ఒక పెద్ద సమస్యనే ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, అంటే శీఘ్ర స్ఖలనము అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే లేదా స్త్రీకి భావప్రాప్తి కలగక ముందే వీర్య స్ఖలనం అయిపోవడం, దీనినే శీఘ్ర స్ఖలనం, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అని అంటారు. శీఘ్ర స్ఖలనము ఒక రతి సంబంధిత జబ్బు. అంగ ప్రవేశము చేసిన వెంటనే వీర్యం పడిపోతుంది. ఆ తర్వాత అంగము మెత్తబడి భార్యాభర్తలిద్దరి కూడా అసౌకర్యం చేకూర్చుతుంది. ఆ తర్వాత ఒకే పడక గదిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకరు ఒకవైపు, మరొకరు మరోవైపు తిరిగి పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్. పురుషుడి జీవితాన్ని అమితంగా కుదిపేసే అతిపెద్ద భయాల్లో ఒకటి శీఘ్ర స్ఖలనము. పురుషుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా ఈ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర స్ఖలనము. ఈ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, ఈ శీఘ్ర స్ఖలనానికి కారణాలు ఏమిటి అంటే, కొన్నేమో తమ చేజేతులా చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా కొన్ని ఉంటే, మరికొన్ని పరిస్థితుల అనుకూలంగా వచ్చేవి, ఇంకొన్నేమో జన్యుపరంగా వచ్చినటువంటివి కూడా ఈ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్కి దారితీస్తాయి. మనిషి స్వతహాగా కొని తెచ్చుకునే సమస్యలు ఏంటంటే, అతడు హస్తప్రయోగానికి, మాస్టర్బ్యూషన్కి ఎడిక్ట్ అయిపోవడం, పోర్ని ఎక్కువగా చూస్తూ దానికి ఎడిక్ట్ అయిపోవడం, ఇలాంటి కారణాల ద్వారా ఎప్పుడైతే అతడు మ్యారేజ్ చేసుకుంటాడో ఈ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ ఆ సమస్యతో అతడు బాధపడుతూ ఉంటాడు. శీఘ్ర స్ఖలన సమస్యకు హార్మోనల్ లెవెల్స్లో తేడాలు, కెమికల్ సెరటోనిన్ లెవెల్స్లో తేడాలు, అదేవిధంగా ఎజాకులేటరీ సిస్టంలో లోపాలు ప్రధాన కారణం కావచ్చు. ఇక మూడోది, వంశానుగతంగా జన్యుపరంగా వచ్చేటటువంటి మూలాలు కూడా ఈ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్కి ఒక కారణం కూడా అయి ఉండవచ్చు. ఇక అలాగే నాలుగవది, ప్రోస్టేట్ వ్యాధులు ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఉండవచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం, అతి మద్యపానం ఉన్న వారిలో కూడా ఈ శీఘ్ర స్ఖలన సమస్యలు తలెత్తుతాయి. ఇక ఐదవ రీజన్ ఏంటంటే, కొన్ని ప్రమాదాల వల్ల కానీ, కొన్ని శస్త్రచికిత్సల వల్ల కానీ నరాలు దెబ్బతిన్న వారిలో కూడా ఈ శీఘ్ర స్ఖలన సమస్యలు తలెత్తుతాయి. ఇక ఆరవది, హైపర్ లేదా హెపోథైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ శీఘ్ర స్ఖలన సమస్య తలెత్తుతుంది. ఇక అలాగే ఏడో కారణం ఏంటంటే, మానసిక సమస్యలు ఉన్న వారికి కూడా ఈ శీఘ్ర స్ఖలన సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఎనిమిదో రీజన్ ఏంటంటే, యురేత్రాలో వాపు కానీ ఇన్ఫెక్షన్లు కానీ ఉన్న ఈ శీఘ్ర స్ఖలన సమస్య తలెత్తుతుంది. మూత్రాన్ని, శుక్రాన్ని తీసుకొచ్చేటటువంటి యురేటరీ ట్యూబ్లో సమస్య ఉన్న, యురేత్రాలో సమస్య ఉన్న ఈ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరికైనా చెబితే ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి భయాన్ని పక్కన పెట్టి, ఆ సిగ్గును పక్కన పెట్టి, అందులో ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించాలి. కొన్ని టెస్టులు ఉంటాయి, అది చేసి వారికి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు, అందరికీ ఒకే మందులు పనిచేయవు, వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి మందులు పనిచేస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఈ సెక్షువల్ ప్రాబ్లం చాలా పెరిగిపోయాయి. కొంతమంది వారికి ఉన్నటువంటి ఆ సమస్యను చెప్పుకొని కొన్ని మందులు వాడి లేనిపోని పెద్ద సమస్యని కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనం ప్రసార మాధ్యమాల ద్వారా
చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే ఈ సందర్భంగా మీకు ఒక అద్భుతమైనటువంటి మీ సెక్షువల్ ప్రాబ్లమ్ని, మీ శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి ఒక హెర్బల్ ప్రొడక్ట్తో కూడినటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వనమూలికలతో తయారు చేయబడినటువంటి ఔషధం మీ సెక్స్ బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను తయారు చేయడం జరిగింది. దాదాపుగా 12 సంవత్సరాల నుండి మౌలానా షరీఫ్ హకీం గారు ఎంతో మందికి ఈ యొక్క మందుని ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. హల్వా తిన్నటువంటి వారిలో చాలా సమస్యలు, సెక్స్ యొక్క బలహీనతలు, ఈ యొక్క ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, ఇంకా ఏవైతే సమస్యలు ఉంటాయో ఇలాంటి అనేక సమస్యలు ఈ యొక్క హల్వా ద్వారా దూరమైపోయాయి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి వ్యాధి అనేది కేవలం శరీరానికి మాత్రమే ఉండదు, సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అది మనలోనే మనం దాచుకొని దిగమింగుతూ బాధపడుతూ బ్రతికే కంటే మనకున్నటువంటి ఒక అవకాశాన్ని వినియోగించి మీ యొక్క బలహీనతలను దూరం చేసుకొని మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందుతారని ఆశిస్తూ ఈ యొక్క మెడిసిన్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.